పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆరాధన సహాయం కొరకు మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకొని ఆత్మతో సత్యంతో మనము ఆరాధన చేద్దాం. ప్రకటన 11వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. 11వ అధ్యాయము 16, 17 దయచేసి అందరము కలిసి వాక్యానుసారంగా చదువుకుందామండి. 11వ అధ్యాయం 16వ వచనం 17. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభు లేఖన భాగం దీవించినట్లుగా ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. గడిచిన మా ప్రభు దినం మొదలుకొని ప్రభు దినం వరకు మమ్మల్ని అందరినీ ప్రభువా సురక్షితంగా కాచి కాపాడి మా ఉద్యోగ బాధ్యతల్లో పనులలో ప్రభువా తండ్రి మీరు సహాయం చేస్తూ మా ప్రభువా మీరు తండ్రి అన్ని విషయాల్లో మీ తోడు మీ భద్రత ఉంచినందుకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సియోన్ ప్రార్థనా మందిరాన్ని బట్టి వందనాలు ప్రభువా. బాధ్యత గల మా ప్రియులను బట్టి ప్రభువా స్తుతిస్తున్నాం. కుటుంబాలుగా ప్రభువా దయగల తండ్రి మీ సన్నిధికి వచ్చి మీ పరిశుద్ధ స్థలములో ప్రభువా మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. దయగల తండ్రి మా ప్రభువా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికై వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాం. రాగలిగిన తండ్రి ప్రతి బిడ్డను క్షేమంగా నడిపించండి ప్రభువా. దయగల తండ్రి ఆరాధన తండ్రి మాకెంతో ఆశీర్వదకరంగా ఉంచండి. మీరు మా ముందు చిన్న బల్లకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నిలబడిన నన్ను తండ్రి శిలోసాట్న మరుగుపరచండి. నన్ను ఖాళీ చేసి మీరు కనపడాలి ప్రభువా. మీ నామానికి మహిమ తెచ్చుకోమని అన్ని విషయాల్లో మీ కృపా కనికరం దయను కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ దినం ప్రభు దినం. ఆయనను ఆత్మతో సత్యంతో మనము ఆరాధించే శుభదినం కాబట్టి మనము దేవుణ్ణి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభువుకు మనం చెల్లించే వారిగా ఉండాలి. మనం చదవబడిన లేఖన భాగములో అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి. పెద్దలు చాలా ప్రాముఖ్యమైన పెద్దలు సంఘాలలో కానీ సమాజంలో కానీ దేవుని సన్నిధిలో దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు నిజంగా పెద్దలకు. అయితే మనం యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే తీయద్దు, మీలో ఎవరైనా రోగి అయి ఉన్న యెడల ఎవరిని పిలిపించాలి? సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకోమని చెప్పారు. అయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని. కాబట్టి ఎంత పవర్ ఉంది ప్రియులారా, దేవుడు ఆ శక్తిని ఆ వరాన్ని మరి పెద్దలకు అనుగ్రహించాడు. అయితే ఈ పెద్దలు ఎలా దేవుని ఎదుట తగ్గించుకుంటున్నారో చూడండి. వారికి అంత గొప్ప భాగ్యం ఇచ్చారు. మేము గొప్పవారిమి, మాకు ఘనత రావాలని మాత్రం ఏ మాత్రమో ఆలోచన చేయటం లేదు. ప్రభువా నీకే మహిమ రావాలని వారు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి ఏం చేశారు? ఎవరికి నమస్కారం చేశారు? దేవునికి సాష్టాంగపడి దేవునికి. నిజంగా మనం చూసినట్లయితే సాష్టాంగపడి నమస్కారం చేయడంలో విధేయత, భక్తి, అలాగే దీనత్వం మనం చూస్తూ ఉంటాం. మనము ఇక్కడ పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే అది ఢిల్లీ ఆ ప్రాంతం మనం చూసినట్లయితే మనము ఇప్పుడు ఒకరినొకరు కలుసుకుంటే, ఇప్పుడు అన్నను నేను కలుసుకున్నాను, మరి బ్రదర్స్ను కానీ సిస్టర్స్ మనము ఒకరినొకరు ఏం చేస్తాం? ప్రైజ్ లాడ్ అని చెప్పి మనం చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం కదా.
ఆ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే, మన ఇంటికి బంధువులు వచ్చినా కానీ, లేక తల్లిదండ్రులు కానీ, ఇంకా అన్నదమ్ములు ఎవరికైనా కానీ పెద్దలు ఉంటారు కదా, వారికి ఏం చేస్తారంటే సాష్టాంగపడి కాళ్ళకు నమస్కారం చేస్తారు. వారు ఎంత విధేయత, మీరు తర్వాత అయినా చూసుకోండి. అంత విధేయత అంటే వారి దగ్గర అంత దీనత్వం కలిగి ఉంటారు. అప్పుడు ఆ పెద్దలకు ఏం కలుగుతుందంటే వారి మీద దయ కలుగుతుంది, వారిని ఆశీర్వదిస్తారు పిల్లరా. కాబట్టి నేను మిమ్మల్ని అలా మొక్కమని నేను చెప్పటం లేదు, కానీ ఈ పెద్దలు దేవునికి ఏం చేశారంటే సాష్టాంగపడి నమస్కారం. ఈరోజు నీవు నేను, దేవుడు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల చేసిన మేలు ఉపకారాలను బట్టి దేవునికి మనము సాష్టాంగపడి నమస్కారం చేసేవారుగా ఉండాలి. అయితే వారు 17వ వచనంలో ఏమంటున్నారంటే, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. సర్వాధికారి, సర్వమును సృష్టించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, పగలు రాత్రిని సృష్టించిన దేవుడు, సూర్య చంద్రులను సముద్రాలను అందులో నివసించే సకల జీవరాశులను కలుగజేసిన దేవుడు, నిన్ను నన్ను ఆయన రూపములో కలుగజేసిన దేవుణ్ణి ఈరోజు మనము స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకు స్తుతించాలి అంటే, ఈరోజు నీవు నేను మనమందరము సజీవులంగా ఉన్నాము అంటే కేవలం దేవుని యొక్క కృప, ఆయన కనికరం, ఆయన భాగ్యం. ఈ దినం చూడలేక ఎంతోమంది కాలగతులలో గడిచిపోయారు, మట్టిలో కలిసిపోయారు పిల్లారా. అయితే నిన్ను నన్ను దేవుడు తన మహాకృప ఐశ్వర్యం బట్టి మనమన్ను దేవుడు జీవింపజేశాడు. ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధ స్థలములో ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈరోజు నీవు నేను మనం చేరువచ్చిన మనమందరము మరి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. అదే ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 12:11 వచనం అండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వీరు ఏం చేస్తున్నారంటే గొర్రెపిల్ల రక్తము. ఆ గొర్రెపిల్ల ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. అదే మనం యెషయా 53వ అధ్యాయం మనం చూసినట్లయితే 53వ అధ్యాయము ఆయన గొర్రెను పోలుస్తున్నాడు పిల్లరా. 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపబడెను. 7వ వచనం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు, వదకు తేపడు గొర్రె పిల్లయు. దేవుడు ఎలాంటి వాడు తేడండి? గొర్రెపిల్ల రక్తము, వదకు తేపడు గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లలాగా ఆయన ఏం చేశాడు? మౌనం వహించాడు పిల్లరా. ఆయనను మనము స్తుతిద్దాం. ప్రభువా, నీవు నా గొర్రెగా ఈ లోకానికి వచ్చి మౌనం వహించి శ్రమలు, నిందలు, అవమానాలు భరించి మరణం పొందినంతగా శిలువ మరణం పొందినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభు అని చెప్పి ప్రభువును మనము స్తుతించి గణపరుద్దాం. మరొక మాట చూసుకుందాం. అదే ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 4:8 అండి. 4వ అధ్యాయం 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టులను రెక్కల లోపటను కన్నులతో నిండినవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. ఈ జీవులు కూడా 4 జీవులు కూడా ఏం చేస్తాయి? ఒకటి పెద్దలు స్తుతిస్తూ ఉన్నారు, 4 జీవులు రెక్కలేసుకొని దివారాత్రములు ఏమని స్తుతిస్తున్నాయి? అవి పరిశుద్ధుడు. మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. అందుకే మరి హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన నిర్దోషి నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన మన ప్రభువైన యేసుక్రీస్తుగా మనకు సరిపోయిన దేవుడుగా మనకు ఉన్నాడు పిల్లరా. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నీవు నేను ఈ దినం మనం స్తుతించగలిగే వారిగా మనం ఉండాలి. దయచేసి రండి. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. మనం ఎట్టి స్థితిలో ఉన్నామండి? మనం మంచివారిమా? ఏ మాత్రము
మనము మంచివారిమి కాదుము. ఎలా ఉన్నాం మనం ఒకప్పుడు? 1 తిమోతి 1వ అధ్యాయం పేజీ నెంబర్ 190 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. మన స్థితి ఒకప్పుడు ఎలా ఉన్నదండి? మనము దూషకులము, హానికరులము, హింసకులము, అంటే ఇతరులను హింసించేవారిమి. ఏమాత్రము మనలో మంచితనము లేదు ప్రియులా. అట్టి స్థితిలో ఉన్న నిన్ను నన్ను మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. ఇంకొకటి, మన స్థితి ఎలాంటిదంటే మనము దరిద్ర స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దయచేసి రండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక దయచేసి రండి. క్షమించండి, 2వ కొరింథీయులు 8వ అధ్యాయము, 2వ కొరింథీయులు 8వ అధ్యాయము 9వ వచనం. మనం ఇంకా ఎలాంటి స్థితిలో? మనము దూషకులము, హానికరులము, హింసకురులము. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలండి. అలాగే ఇంకా మనం ఎలా ఉన్నాము? 8వ అధ్యాయం 9వ వచనం. ఎలాంటి స్థితిలో ఉన్నామండి? మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఏమైంది? దేవుడు దరిద్రుడయ్యాడండి. నిజంగా ఈ మాట పలకాలంటేనే మనకు ఎంతో బాధకరం ఉంటుంది. దరిద్ర స్థితి, దీనస్థితి, దూషకులము, హింసకులము, హానికరులము, ఇవన్నీ నీకు నాకు మనందరికీ తగిన ప్రియులారా. అయితే అట్టి స్థితిలో నుండి దేవుడు మనమును విడిపించి మనమును పరిశుద్ధ మందిరములో మనమును కూర్చుండబెట్టాడు. అట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. దయచేసి రండి. అలాగే కీర్తనలు 113వ అధ్యాయము. ఇంకా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామండి? 113వ అధ్యాయము 8వ వచనం. 113:8 అండి. అందరం కలిసి చదువుకుందాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను. ఇంకొకటి, మనం ఎక్కడ ఉన్నామంటే పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు, దరిద్రులను పైకెత్తువాడు, బీదలను పైకెత్తువాడు, దూషకులను, హింసకులను, హానికరులను పైకెత్తువాడు. ఎంత గొప్ప దేవుడండి నిజంగా. ఇప్పుడుండే స్థితులలో దరిద్రులను, పేదవాళ్ళను, దిక్కులేని వారిని ఎవరు పట్టించుకుంటారు? అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప అంటే అర్హత లేని నిన్ను నన్ను మనల్ని దేవుడు శిలువ దగ్గరికి తీసుకురావడమే ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ. అయితే మనము ఇట్టి స్థితిలో నుండి దేవుడు ఎక్కడ కూర్చుండబెట్టాడు? 7వ వచనం చూడండి. ఆయన నేల నుండి దరిద్రులను, 8వ వచనం, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. 7వ వచనం చూడండి. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. నిజంగా ప్రియులరా, ఒకప్పుడు మన స్థితి మరి పాపముల చేత, అపరాధముల చేత, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను మనన్ను దేవుడు ఏం చేశాడు? సిలువ దగ్గరికి తీసుకొచ్చాడు ప్రియులరా. తన యొక్క మందిర ఆవరణలో మనల్ని కూర్చుండబెట్టాడు. ప్రధానులతో, ప్రజల ప్రధానులతో మనల్ని కూర్చుండబెట్టుటకై ఆయన మరణించాడు. మరణించుటే కాకుండా తన యొక్క రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కాచాడు ప్రియులారా. అట్టి ప్రభువును ఇవన్నీ మనం తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము స్తుతించి ఆరాధన చేద్దాం. ఇంత గొప్ప భాగ్యం. అయితే ప్రధానులు, ప్రజల ప్రధానులతో ఎక్కడ అనంటే పరిశుద్ధమైన రక్త మాంసములలో పాలిభాగస్తులుగా చేశాడు. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనముగా నిన్ను నన్ను ఉంచిన ప్రభువును స్తుతించి గణపరిచి ప్రభువును ఆరాధన చేద్దాం. దయచేసి రండి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక, ఇంకా మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇంకా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామండి? 1వ అధ్యాయము 4వ వచనం, పేజీ నెంబర్ 168 అండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మనము ఇంకా ఏ కాలం అండి? దుష్టకాలము నుంచి మనమును విడిపించి మరి దేవుని సన్నిధిలో మనములను కూర్చుండబెట్టాడు పిల్లరా. మరి మన యొక్క పాపముల నుండి మనకు విడుదల ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు, పవిత్రత ఇచ్చాడు. మరి ఇట్టి ప్రభువును మనము స్తుతించి గణపరిచే వారిగా ఉండాలి. దయచేసి రండి.
ప్రకటన 4వ అధ్యాయము 10-11. ప్రకటన 4వ అధ్యాయము 10-11 అండి. 4వ అధ్యాయము 10-11. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. చూసారా, మరలా ఈ 24 పెద్దలు ఏం చేశారండి? సాష్టాంగపడి నమస్కారం చేయటే కాకుండా వారికి దేవుడు ఒక గొప్ప భాగ్యం, కిరీటాలు ఇచ్చాడు. నిజంగా కిరీటము ఎప్పుడైతే రాజు రాణిలు కిరీటం పొందుతారో, ఈ పెద్దలకు కూడా దేవుడు ఆ గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. కిరీటం పొందుకున్న వారు మరి ఎలా ఉంటారండి? వారు నిజంగా ఎంతో శక్తివంతంగా ఉంటారు, వారు ఎంతో బలం పొందిన వారుగా ఉంటారు, వారికి గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. అయితే వారు ఏమంటున్నారంటే, ప్రభువా, ఈ ఘనత పొందడానికి మేము ఏమాత్రమూ అర్హులము కాదయ్యా, నీవు మాత్రమే స్తోత్రార్హుడు అని చెప్పి ఏం చేశాడు? ఆ కిరీటాలన్నీ తీసి దేవుని పాదాల దగ్గర, దేవుని సింహాసనం దగ్గర వేసి సాగిలపడి నమస్కరించి, ప్రభువా నీకే మహిమ రావాలి, నీకే ఘనత రావాలి అని చెప్పి దేవుని స్తుతిస్తున్నారు. పిల్లరా, మనం కూడా ఎప్పుడైనా ఒకవేళ లోకంలో చేసిన మన మంచి పనుల నిమిత్తం కానీ, లేక ఇంకా ఆయా కార్యక్రమాలు చేసిన నిమిత్తము మనం ఎప్పుడు కూడా మనము కనపడకూడదు. అందుకే బక్షిం గారు అంటారంట, మరి कभी भी जो कोई भी काम करने से यीशु का काम करने से हम दिखाना ही देना है, सिर्फ यीशु दिखाना है. ఎవరంట? మనం ఆయన కనపడకూడదంట, ఆయన వచ్చేసి కనుమరుగైపోవాలంట, దేవుడు కనపడాలంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. అయితే నిజంగా మనం అనుకుంటాం, నేను కనపడాలా, నన్ను గురించి చెప్పుకోవాలనుకుంటాం. ఇంత గొప్ప దైవసేవకుడే అంటున్నాడు, దేవుడు కనపడాలి, మనము కనుమరుగైపోవాలంటున్నారు పిల్లరా. కాబట్టి 24 పెద్దల యొక్క ఉద్దేశం కూడా, అయ్యా మేము కనపడకూడదు, మీకు మహిమ రావాలి, మీకు ఘనత రావాలని చెప్పి వారి కిరీటములు దేవుని యొద్ద వేసినట్లుగా చూస్తున్నాం పిల్లారా. దయచేసి రండి, ఇంకా 2 మాటలు చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మరి మనకెంత గొప్ప భాగ్యం ఇచ్చాడో చూడండి. హెబ్రీలు 10వ అధ్యాయము 20వ వచనం, పేజ్ నెంబర్ 206 అండి. 19 చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చూశారా పిల్లరా, నిజంగా దేవుని యొక్క రక్తం వలన ఇప్పుడు అనేకులు పరిశుద్ధ మందిరానికి రావడానికి ఏమైనా ఇష్టపడతారా? ముందు అయ్యా మందిరానికి రావడానికి మాకు ధైర్యం లేదంటారు పిల్లరా. అయితే నీవు నేను మనము ఎక్కడ ఉన్నా కానీ, ఏ దేశం పోయినా కానీ, మరి ఏ భాష వాళ్ళ దగ్గర ఉన్నా కానీ మనం మందిరం చూసుకుంటాం కదా, మందిరం చూసుకుంటాం పిల్లరా. నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆదివారం వచ్చింది, మరి దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. ఎక్కడంటే కుటుంబంతో సహా దాదాపు 60-70 కిలోమీటర్లు వెళ్ళాం. అక్కడ ప్రభువును ఆరాధన చేసి వచ్చాం. ఎందుకు అనంటే మనకు ఆ ధైర్యం ఇచ్చాడు పిల్లరా దేవుణ్ణి ఆరాధించడానికి. అనేకులు కూడి వచ్చారు, దేవుణ్ణి స్తుతించగలిగారు. అయితే దేవుడు మనకేం చేశాడు? ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం. రక్తం వలన అంటే నిజంగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ అనేది లేదు అని సామాన్యంగా చెప్పవచ్చు అంటున్నారు. నిజంగా ఒకరి కోసం ఒకరు రక్తం కార్చాలంటే అది ఎంత క్రయం చెల్లించాలండి. మనం మామూలుగా ఎవరికైనా రక్తం అవసరమైందని చెప్పి రక్తం ఇస్తారానని చెప్పి అంటే మనం ఏం చేస్తాం? అయ్యా నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నాకు జలుబు చేసింది, ఇవన్నీ సాకులు చెప్తాం కదా, సామాన్యంగా ఇస్తామా? మాకు కూడా మొన్న ఈ మధ్య బ్యాంకులో క్యాంప్ పెట్టారు బ్లడ్ ఇవ్వాలని చెప్పి. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వారు, కొంతమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఇవ్వలేదు. కాబట్టి పిల్లరా, ఈ రక్తం ఇవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు. అయితే దేవుడు రక్తము వచ్చేసి చిందించినట్లుగా చూస్తున్నాం. ఏం చేశాడు దేవుడు? సిలువలో నీ కోసం నా కోసం రక్తాన్ని చిందించాడు. అంటే పక్కలో బల్లెంతో పొడవగానే ఏమైంది?
రక్తమంతా బయటకు వచ్చింది పిల్లరా. ఏమాత్రము నోరు తెరవలేదు మన ప్రభు. నీ నిమిత్తం, నా నిమిత్తం, మన అందరి నిమిత్తం ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అట్టి ప్రభువును మనము స్తుతించి ఆరాధన చేసి ప్రభువును మనము ఘనపరుద్దాం. దయచేసి రండి. అదే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 1:22 అండి. పేజ్ నెంబర్ 182. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరచను. మరొకసారి చూద్దాం చూడండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. మనం ఒకప్పుడు ఎలా ఉన్నామండి? మనము దరిద్ర స్థితిలో ఉన్నాము, పెంట కుప్ప మీద ఉన్న స్థితిలో ఉన్నాము. నిజంగా ఇవి చెప్పి ఆరాధన చేయాలంటేనే మనకు ఇష్టపడం ప్రియులారా. ఇలాంటి మరి స్థితిలో ఉన్న మనమలను, అలాగనే దుష్ట కాలంలో ఉన్నాము. అలాగనే పూర్వము మనం దూషకులము, హానికరులము, హింసకులము. ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను, నన్ను, మనందరినీ ఏం చేశాడు దేవుడు? తన సన్నిధిని పరిశుద్ధులుగా నిలవబెట్టుటకు, పరిశుద్ధులుగా కూర్చుండబెట్టుటకు, మనము పవిత్రంగా పరిశుద్ధంగా కూర్చుండాలని దేవుడు నీ నిమిత్తము, నా నిమిత్తము మనము అనుభవించవలసిన శ్రమలు, నిందలు, అవమానాలు ప్రియులారా ఆయన భరించి మనము పరిశుద్ధమైన స్థలములో మనమును కూర్చుండబెట్టాడు. మనమును పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు మరణం వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరచను. పరచడం అంటే ఏంటండి? నిజంగా సమాధానపరచబడు వారు ధన్యులు, వారు అది సమాధానపరచడం అంటే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఉంచినాడని చెప్పి మనం సామాన్యంగా చెప్పవచ్చును. అయితే సమాధానపరచబడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. కుమారులైతే దేవుని యొక్క వారసులుగా మనల్ని, ఎంత గొప్ప భాగ్యమండి. పూర్వం ఇలాంటి స్థితిలో ఉన్నాము, ఇలాంటి మనము దేవుని ఏమాత్రం ప్రేమించిన వారిమి కాదు. ఇంకా మనం ఎలాగున్నాం చూడండి. మన జీవితాలు దరిద్ర స్థితి, పెంటకుప్పం మీద దూషకులము, హానికరులము, హింసకులము. ఇంకా ఎలా ఉన్నాము? మరి యెషయా 66వ అధ్యాయము, యెషయా 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే అయిను, మేమందరము ఆకువలే వాడిపోతిమి. ఇంకా మనమందరం ఎలాంటి వారేమండి? మేమందరము అపవిత్రులము. అపవిత్రులమని మనం ఎవరు అపవిత్రులు అంటే, నిజంగా పూర్వం మనం చూసినట్లయితే కుష్ఠరోగంతో ఎవరైతే బాధపడుచున్నారో వారిని ఏం చేస్తారంటే ఊరి వెలుపట ఒక చిన్న పాక వేసి వారిని ఒంటరిగా, మా ఊర్లో అలా జరిగింది పిల్లరా, ఒంటరిగా వారిని ఏం చేశారంటే ఊరి వెలుపట వారిని ఉంచారు. వారికి భోజన వస్తు ఏదైనా వారి దగ్గర ఒక కుండ పెట్టి వారు అందులోనే నీళ్లు తాగాలి. భోజనానికి మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి వారికి భోజనం పెట్టి, ఎలా పెట్టాలంటే ఆమె అంత దూరం నుంచి వచ్చి పళ్ళెం అక్కడ పెడుతుంది, ప్లేట్, అన్నం ప్లేటు. ఆ అన్నం అందులో వేస్తే అప్పుడు వచ్చి ఆమె తీసుకొని వెళ్ళేది. చనిపోయేంత వరకు ఊరి వెలుపటనే ఉండేది పిల్లరా. అయితే ఊరి వెలుపట నీవు నేను ఉన్న మనందరినీ దేవుడు తన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధ స్థలములో మనకు ప్రవేశాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. మురికి గుడ్డలు ఎవరన్నా ఇష్టపడతామండి? నిజంగా ప్రతిరోజు మనం ఇప్పుడు పరిస్థితులను బట్టి మనము మంచి బట్టలు వేసుకోవాలని ఇష్టపడతాం. అయితే ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేశాడు. ఎలాగో చూద్దాం, దయచేసి రండి. 61వ యెషయా 61 3వ వచనం. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని. ఎలాంటి వస్త్రం ధరింపజేశాడండి? మనము దరిద్ర స్థితి, దీనస్థితి, మన యొక్క నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉండగా అవన్నీ తీసివేసి మనకు దేవుడు ఏం చేశాడు?
ఉల్లాస వస్త్రాన్ని, దుఃఖించుతున్న నిన్ను నన్ను మనందరికీ ఉల్లాస వస్త్రం ఎలా ఉంటాయి? మనం కోరుకున్న బట్టలు ఇప్పుడు భర్త లేక తల్లిదండ్రులు తీసిచ్చారనుకోండి బిడ్డలకు, వాళ్ళు ఎలా ఉంటారు? మందిరంలో కూర్చోవడం కానీ లేక స్కూల్లో వెళ్తా మా డాడీ మా తల్లిదండ్రులు నాకు మంచి వస్త్రాలు ఇచ్చారని చెప్పి సంతోషిస్తారు. ఒకవేళ బిడ్డలు కోరుకున్న తల్లిదండ్రులు తీసివ్వలేదనుకోండి, వారు ఏం చేస్తారు? ఎంతో బాధ దుఃఖంతో ఉంటారు. అయితే ప్రియులారా, దేవుడు నీకు నాకు స్తుతి వస్త్రాన్ని, అలాగనే దేవుడు నీకు నాకు ఆ ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేశాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దేవుడు మనకు ఇచ్చాడు. అట్టి ప్రభువును మనము స్తుతించి ఘనపరిచి ప్రభువును ఆరాధన చేద్దాం. దేవుని మందిర ఆవరణంలో దేవుడు మనల్ని కూర్చుండబెట్టాడు. దయచేసి రండి. అదే ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 5:10. ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం అండి. నీవు ఆ గ్రంథమును తీసుకొని, అందరం కలిసి, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. ఏం చేశాడంట దేవుడు? నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఈ 24 పెద్దలు ఏం చేశారు? అయ్యా నీవు మాత్రమే యోగ్యుడివని తమ కిరీటములు తీసి ఆయన పాదముల దగ్గర, సింహాసనం దగ్గర వేసి నీకే మహిమ ఘనత స్తోత్రములని దేవుని స్తుతించారు. అయితే అలాగనే నీవు మాత్రమే ఈ యొక్క గ్రంథమును విప్పడానికి యోగ్యుడవు. యోగ్యుడు అంటే ఏంటి? అర్హత కలిగిన వారము. దేవుడు ఒకప్పుడు నిన్ను నన్ను మనం దూరంగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? ప్రభు అయిన యేసు రక్తములో, రక్త మాంసములలో పాలిభాగస్తులయ్యే యోగ్యత దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, ఒకప్పుడు ఈ యోగ్యత లేదు. దేవుని సన్నిధికి వచ్చే ధైర్యం లేదు. దేవుని సన్నిధిలో మనం ఆరాధించే కృప మనకు లేదు ప్రియులారా. అయితే దేవుడు ఈరోజు ఇట్టి గొప్ప భాగ్యాన్ని, మరి యోగ్యతను దేవుడు మనకిచ్చాడు. అటు ప్రభుని స్తుతిద్దాం. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాటలాడు వారిలోనూ, మనల్నే కాదు, దేవుడు ఏం చేశాడు? దేవుడు ప్రతి వంశం, మనందరికీ తెలిసి ఇక్కడ కూర్చున్న వారం ఆయా తెగల వారం అయినప్పటికీ ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాటలాడు వారిలోనూ, మన తెలుగు వాళ్ళని దేవుడు రక్షించుకున్నాడా? ఏమ్మా, తెలుగు వాళ్ళను, తెలుగు, తమిళ్, మలయాళం, గుజరాత్, పంజాబీ, అన్ని భాషలు. భక్ష్యం గారు ఏ భాష? పంజాబ్. ఆయనను దేవుడు రక్షించుకున్నాడు. నేను ఒకరోజు చూసిన ఇందులో చూడండి ఎంత ఆశ్చర్యమో, ఇది అండర్లైన్ చేసుకోండి. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని, ఆయా ముందు చూసినట్లయితే చూడండి, ఆయా భాషలు మాటలాడు వారిలోనూ అందరినీ ఏం చేశాడు? దేవుడు కొన్నాడండి. మొన్న నేను ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినప్పుడు మొత్తం చర్చిలో అన్ని భాషల వాళ్ళు కూర్చున్నారు. నేను అనుకున్నా ఇక్కడ హిందీ వాళ్ళు ఉంటారని చెప్పి. ఒక్కొక్కరు హే ప్రభు आपके लिए बहुत बहुत धन्यवाद कहता है, हमारे लिए आपने खून दिया है, हमारे लिए आपने जान दिया అని చెప్పి హిందీలో ఒకరు దేవుని స్తుతిస్తూ ఉంటే, ఇంకొకరు కడవలే కర్తావే ఎంగలగాంగ నీ ఉయిరే కుడితిరుకుదయ్యా ఉంగలగాంగ రొంబ నండ్రి సొల్లుదని చెప్పి తమిళియను దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన తెలుగు వాళ్ళు దేవుడు, ఇంకా పంజాబ్, అన్ని భాషల్లో దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. మేము అనుకోవచ్చు ఇక్కడ ఏ భాష కూర్చున్నా కానీ దేవునికి అన్ని భాషలు అర్థమవుతాయి. మీరు ఏ భాషలైనా స్తుతించండి ప్రియులరా. కాబట్టి ఆయా భాషల వారు, ఆయన గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అందరినీ రక్షించుకొని ఆయన్ను స్తుతించాలి, ఘనపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీవు నేను దేవుడు మనకిచ్చిన గొప్ప గొప్ప రక్షణ భాగ్యాన్ని మనము తలంచుకుంటూ ప్రభువును ఆరాధన చేద్దాం. దూషకులము, హానికరులము, హింసకులము, దరిద్ర స్థితి, పెంటకుప్ప మీద ఉన్న స్థితి, మనము ఏమాత్రం మంచితనము లేదు, మనం అందరము అపవిత్రులంగా ఉన్నాము. అట్టి మనలను దేవుడు మనలను రక్షించుకొని తన స్వరక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధ స్థలంలో ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి, ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతించి ఆరాధన చేద్దాం.